హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో తెలంగాణ డిఎస్సికి సంబంధించిన తెలుగు పాఠ్యాంశాలలో భాగంగా 10వ తరగతి తెలుగులోని ఉపవాచకం చర్చించుకుంటున్నాము. ఉపవాచకంలో మన ఇతిహాసమైన రామాయణంలో మొత్తం 6 కాండలు ఉన్నాయి. బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరకాండ, యుద్ధకాండ అనే ఈ 6 కాండలలో గత వీడియోలలో బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ సంబంధించిన వీడియోలను చూశాము. కిష్కింధకాండను కూడా చర్చించుకున్నాము. ఇప్పుడు సుందరకాండ, ఈ వీడియోలో సుందరకాండకు సంబంధించిన సమాచారాన్ని చూస్తున్నాము. మహాబలుడైన మారుతి సూర్యునికి, మహేంద్రునికి, వాయువుకు, బ్రహ్మకు, ఇతర దేవతలకు నమస్కరించాడు. తన శరీరం పెంచాడు, ఒళ్ళు విరిచాడు, ప్రళయకాల మేఘ గర్జనల మహానాదం చేశాడు. చేతులు నడుము మీద ఉంచాడు, పాదాలను దట్టించాడు, చెవులు రిక్కించాడు, తోకను విదల్చాడు. అంగదాది మహావీరులతో వాయువేగంతో సాగిపోయే రామబాణంలాగా లంకకు వెళతాను. అక్కడ సీతామాతను చూడలేకుంటే అదే వేగానితో స్వర్గానికి వెళ్ళడం, అక్కడ కూడా సీతామాత దర్శనం కాకుంటే రావణుని బంధించి తీసుకువస్తా. ఏది ఏమైనా కార్యసఫలతో తిరిగి వస్తానని పలికాడు. ఒక్క ఉదుటున ఆకాశంలోకి ఎగిరాడు. శ్రీరామ కార్యక్రమంకు వెళ్తున్న హనుమంతునికి సూర్యుడు తాపాన్ని కలిగించలేదు. వాయువు చల్లగా ప్రసరించాడు. దేవతలు, గంధర్వులు, మహర్షులు కీర్తించారు. సముద్రముపై సాగిపోతున్న హనుమంతుని చూసి సాగరుడు సహాయపడదలచాడు. తానెంతవాడు కావడానికి ఇక్ష్వాక ప్రభువైన సగరుడే కారణమని సాగరునికి అభిప్రాయం. ఈ ఇక్ష్వాకు కుల తిలకుడైన శ్రీరాముని కార్యం కోసం వెళుతున్న హనుమంతునికి శ్రమ కలగకూడదనుకున్నాడు. సముద్రంలో ఉన్న మైనాకుని బయటకు రమ్మన్నాడు. అతని బంగారు గిరి శిఖరాల మీద హనుమంతుడు ఒకంతసేపు విశ్రాంతి తీసుకోగలడని భావించాడు. మైనాకుడు సరే అన్నాడు. ఒక్కసారిగా సముద్రం మధ్య నుంచి పైకి లేచాడు. అకస్మాత్తుగా పైకి లేచిన మైనాకుని తనకు ఆటంకంగా తలచాడు. మారుతి తన ఎదతో నెట్టివేశాడు. మైనాకుడు అబ్బురపడ్డాడు. మానవ రూపంలో గిరిశిఖరం మీద నిలిచాడు. సముద్రుని కోరికను తెలిపాడు. హనుమంతుడు మైనాకునితో, నీ ఆదరపూర్వకమైన మాటలకు తృప్తిపడ్డాను. ఆతిథ్యం అందుకున్నట్లే భావించు, సమయం లేదు, అడగడానికి వీల్లేదు అని చెప్పి చేతితో అతన్ని తాకాడు. ఆతిథ్యం గ్రహించినట్లుగా తెలిపి ముందుకు సాగాడు. హనుమంతుణ్ణి పరీక్షించడానికి వచ్చిన సురస అనే నాగమాత, ఈ నాగమాత పేరు సురస అనే నాగమాత అతని సూక్ష్మబుద్ధిని, సమయస్ఫూర్తిని చూసి ఆశీర్వదించింది. సింహిక అనే ఒక రాక్షసి హనుమంతుని మింగాలని చూసింది. కానీ హనుమంతుడే తన వాడి అయిన గోళ్లతో సింహికను చీల్చివేశాడు. త్రికూట పర్వతం మీదున్న లంకకు చేరాడు. త్రికూట పర్వతం మీద ఉంది ఈ లంకకు చేరాడు హనుమంతుడు. 100 యోజనాలు ప్రయాణించిన అనుమాత్రమైన అలసిపోలేదు. శత్రు దుర్భేద్యమైన లంకను చూశాడు. అందులో ప్రవేశించడానికి రాత్రి సమయమే అనుకూలం అనుకున్నాడు. అంతవరకు వేచి ఉన్నాడు. రాత్రి కాగానే పిల్లి ప్రమాణంలోకి తన శరీరాన్ని కుదించుకొని లంకలో ప్రవేశించాడు. ఇంతలో లంకాది దేవత లంకిని అతన్ని చూసింది. నీవెవరు, ఎందుకొచ్చావని నిలదీసింది. యథార్థం చెప్పమని గద్దించింది. తనను కాదని లంకలో ప్రవేశించడం సాధ్యం కాదన్నది. తన చేతిలో చావు తప్పదని హనుమంతుణ్ణి బెదిరించింది. హనుమంతుడు లంకానగరం ప్రవేశించడం సాధ్యం కాదన్నది. తన చేతిలో చావు తప్పదని హనుమంతుణ్ణి బెదిరించింది. హనుమంతుడు లంకానగరం అందంగా ఉంటుందని విన్నాను, ఒకసారి చూసిపోవాలని వచ్చాను. చూశాక వచ్చిన దారినే వెళ్తానని చెప్పాడు. లంకిని భయంకరంగా అరుస్తూ తన అరచేతితో హనుమంతుణ్ణి బలంగా కొట్టింది. హనుమంతుడు మహానాదం చేస్తూ ఎడమ చేతితో లంకినిపై ఒక్క దెబ్బ వేశాడు. స్త్రీ అని గట్టిగా కొట్టలేదు, కానీ ఆ మాత్రం దెబ్బకే కూలబడిపోయింది లంకిని. బ్రహ్మవరం జ్ఞాపకం చేసుకుంది.
ఒక వానరుడు వచ్చి లంకిని జయించినప్పుడు రాక్షసులకు కీడు మూడుతుందని బ్రహ్మ చెప్పాడు. ఆ సమయం ఆసన్నమైందని హనుమంతునితో పలికింది. లంకలోకి వెళ్ళమని చెప్పింది. హనుమంతుడు ముఖద్వారం గుండా లంకలోకి వెళ్ళలేదు. ప్రాకారంపై నుండి దూకి వెళ్ళాడు. అది కూడా ఎడమ పాదం ముందు పెట్టి. అంటే ఇక్కడ మనం ఒకటి గమనించాలి. శత్రువుల వద్దకు వెళ్ళే సంప్రదాయం ఇది. అంటే వారి ఇంట్లోకి ఎడమ పాదం పెట్టి వెళ్ళాలి. లంకలో ప్రవేశించిన మారుతి విచిత్రాలైన ఇండ్లను చూశాడు. సంగీత మాధుర్యాన్ని చవిచూశాడు. వేద ఘోషను విన్నాడు. రకరకాల వాళ్ళను చూశాడు. సర్వాంగ సుందరమైన రావణుని భవనాన్ని చూశాడు. ఎక్కడ సీత జాడ కనిపించలేదు. మహాపార్శ్వ, కుంభకర్ణ, విభీషణ, మహోదర, విరూపాక్ష, విద్యుజ్జిహ్వాదులో భవనాలను వెతికాడు. రావణాంతపురంలోకి వెళ్ళాడు. ఎందరో స్త్రీలు చెల్లాచెదురుగా పడుకొని నిద్రపోవడం చూశాడు. ప్రత్యేక శయ్యపైన పవలించిన ఒక స్త్రీని చూశాడు. మహాసౌందర్యంతో వెలిగిపోతున్న ఆమె రావణుని భార్య మండోదరి. రావణుని భార్య పేరు మండోదరి. కానీ హనుమంతుడు సీత అని భ్రమించాడు. సీతను చూశాననుకుని గంతులు వేశాడు. కొద్దిసేపటికి తన ఆలోచన తప్పని గ్రహించాడు. శ్రీరాముని ఎడబాసి సీత ఇలా ఉండగలుగుతుందా అని అనుకున్నాడు. ఆమె సీత కానే కాదని నిశ్చయించుకున్నాడు. ఎక్కడ సీత జాడ తెలియకపోయేసరికి సీత మరణించిందేమోనని సందేహించాడు హనుమంతుడు. సీత జాడను కనిపెట్టకపోయినా తాను ఏ ముఖం పెట్టుకుని తిరిగి వెళ్లాలని బాధపడ్డాడు. అయినా నిరుత్సాహపడకూడదని నిర్ణయించుకున్నాడు. ఇంతవరకు వెతకని ప్రాంతాలకు వెళ్ళాలని తీర్మానించుకున్నాడు. ఎక్కడికి వెళ్ళినా నిరాశే కలుగుతుంది. సీత కనబడలేదని చెబితే శ్రీరాముడు జీవించడు. అతడు లేక లక్ష్మణుడు ఉండడు. వీరి మరణ వార్త విని భరత శత్రుఘ్నులుండరు. పుత్రుల మరణానికి తట్టుకోలేక కౌసల్య, సుమిత్ర, కైకేయి తనువులు చాలిస్తారు. ప్రియమిత్రుణ్ణి వీడి సుగ్రీవుడు బతకడు. దానితో రుమ సుగ్రీవుడి భార్య, తార వాలి భార్య, అంగదుడు మిగలరు. ఇది చూసి వానరజాతి లోకాన్ని వీడుతుంది. ఇందరి మరణానికి కారణం కావడం కన్నా ప్రాయోపవేశంతో ప్రాణాలు వదలటమే మంచిదనిపించింది మారుతికి. కానీ తర్కించి చూస్తే ఆత్మహత్య కన్నా బతికుండడమే ఎన్నో విధాల ఉత్తమం అనిపించింది. చచ్చి సాధించేదేమిటి? బతికితే శుభాలను పొందవచ్చు. బతికి ఉన్న వాళ్ళు ఎక్కడైనా కలుసుకోవచ్చు. అందుకే ప్రాణాలను నిలుపుకోవాలని నిశ్చయించుకున్నాడు. అప్పటి వరకు వెతకని అశోకవనంలోకి వెళ్ళాలనుకున్నాడు హనుమంతుడు. సీతారామ లక్ష్మణనాథులు రుద్ర, ఇంద్ర, యమ, వాయుదేవులకు, సూర్యచంద్ర మరుద్గణాలకు నమస్కరించాడు. అశోకవనంలోకి అడుగుపెట్టాడు. ఇంద్రుని నందనవనంలాగా ఉంది అశోకవనం. అనువనుమున వెదికాడు హనుమంతుడు. ఎత్తైన శింషూపా వృక్షాన్ని ఎక్కాడు. దాని కింద మలిన వస్త్రాలను కట్టుకొని ఉన్న ఒక స్త్రీని చూశాడు. ఆమె చుట్టూ రాక్షస స్త్రీలున్నారు. ఆమె కృషించి ఉంది. దీనావస్థలో ఉంది. ఆమె సీతే అనిపించింది హనుమంతునికి. ఆమె ధరించిన ఆభరణాలను చూశాడు. రాముడు చెప్పిన వాటితో సరిపోలాయి. ఋష్యమూక పర్వతం మీద పడిన ఆభరణాలు ఆమె శరీరంపై కనిపించడం లేదు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఆమె సీతే అని ధ్రువపరుచుకున్నాడు. ఆ వృక్షంపైనే ఉండిపోయాడు. సీతాదేవిని చూడగానే హనుమంతునికి కన్నుల నుండి ఆనందాశ్రువులు జారాయి. శ్రీరాముని స్మరించుకొని నమస్కరించాడు. వేకువజామైంది. వేదఘోషలు వినపడుతున్నాయి. నిద్రలేచిన రావణుడు అశోకవనం వైపు అడుగులు వేస్తున్నాడు. సుగంధ తైలాలతో తడిసి ఉన్న కాగడాలను ధరించిన స్త్రీలు ముందుకు నడుస్తున్నారు. రావణుని తేజస్సును చూసి ఆశ్చర్యచకితుడయ్యాడు హనుమంతుడు. సీత దగ్గరికి వచ్చి రావణుడు నయానా భయాన సీత మనసు మార్చే ప్రయత్నం చేశాడు. కానీ ఎలాంటి ప్రలోభాలకు తాను లొంగనని సీత తేల్చి చెప్పింది. శ్రీరాముని నుంచి తప్పించుకోవడం సాధ్యం కాదని హెచ్చరించింది. రావణునిలో ఆవేశం పెళ్లిబికింది. 2 నెలల గడువు విధించాడు. ఎలాగైనా సీతను తన దారికి తెమ్మని రాక్షస స్త్రీలను ఆదేశించి తన భవనానికి చేరుకున్నాడు. రాక్షస స్త్రీలు ఎన్నో రకాలుగా సీతకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఆమె నిరాకరించింది. చివరకు సీతను చంపుతామని భయపెట్టాడు. ఈ దుస్థితికి సీత ఎంతో విలపించింది. శ్రీరామునికి దూరమై బతకడం కన్నా శరీరాన్ని విడవడమే మేలన్నది. ఈ మాటలను విని కొందరు రాక్షస స్త్రీలు రావణుడికి ఈ విషయం చెప్పడానికి వెళ్ళారు. ఇంకొందరు తక్షణమే సీతను బంధించగలమన్నారు. అంతవరకు నిద్రించిన త్రిజట అప్పుడే మేల్కొన్నది. ఇక్కడ త్రిజట అప్పుడే మేల్కొంది. త్రిజట విభీషణుని కూతురు. విభీషణుడు ఎవరంటే రావణుడి తమ్ముడు.
ఈ విభీషణి కూతురు అయిన త్రిజటకు రాక్షస స్త్రీలను అదలించింది. తనకు వచ్చిన కలను చెప్పింది. 1000 హంసలతో కూడిన పల్లకీ మీద లక్ష్మణుడితో శ్రీరాముడు కూర్చున్నట్లు చూశాను. సముద్రం మధ్య ఒక తెల్లని పర్వతం మీద సీత కూర్చోవడం చూశాను. నూనె పూసిన శరీరంతో రావణుడు నేల మీద పడి ఉండడం చూశాను. ఒక నల్లని స్త్రీ శరీరమంతా బురద పూసుకొని ఎర్ర వస్త్రములు కట్టి రావణుని మెడకు తాడు కట్టి దక్షిణం వైపుగా ఈడ్చుకు వెళ్లడము చూశాను. వరాహం మీద రావణుడు, మొసలి మీద ఇంద్రజిత్తు, ఒంటె మీద కుంభకర్ణుడు దక్షిణ దిశగా వెళ్లడం చూశాను. లంక చిన్నాభిన్నం కావడం చూశాను అని అన్నది. స్వప్నంలో విమాన దర్శనము కావడాన్ని బట్టి సీత కోరిక సిద్ధిస్తుందని, రావణునికి వినాశం తప్పదని, శ్రీరామునికి జయం కలుగుతుందని చెప్పింది. పాప ప్రాణత్యాగానికి సిద్ధపడ్డ సీతకు శుభశకునాలు తోచాయి. చెట్టుపైన ఉన్న హనుమంతుడు సీతాదేవిని ఎలా కాపాడుకోవాలో అని మదనపడ్డాడు. రామ కథాగానమే సరైన మార్గమని ఎంచుకున్నాడు. సీతాదేవికి వినపడేటట్లు రామకథను వర్ణించాడు. సీతాదేవి అన్ని వైపులా చూసింది. చెట్టు మీదున్న హనుమంతుని చూసి ఆశ్చర్యానికి లోనైంది. హనుమంతుడు చెట్టు దిగి నమస్కరించాడు. అమ్మా, నీవెవరు? ఒకవేళ సీతాదేవియే అయితే శుభమగుగాక, దయతో విషయాలు చెప్పు అని ప్రార్థించాడు. తనను సీత అంటారని తెలిపిందా సాధ్వి. తన వృత్తాంతమంతా వివరించాడు. హనుమంతుడు తాను శ్రీరామదూతనని చెప్పుకున్నాడు. దగ్గరగా వస్తున్న మారుతిని చూసి రావణునిగా అనుమానించింది సీత. నిజంగా రామదూతవే అయితే రాముని గురించి వినిపించమంది. సీత కోరిక పైన హనుమంతుడు శ్రీరాముని రూపగుణాలను వివరించాడు. శ్రీరాముని ముద్రికను సమర్పించాడు. దాన్ని చూసి పరమానంద భరితురాలైంది సీత. తన దైన్యాన్ని వివరించింది. శ్రీరాముని త్వరగా లంకకు తీసుకువచ్చి రాక్షసుల చెర నుండి తనను విడిపించమని మారుతితో చెప్పింది. అంతదాకా ఎందుకు? తన వీపు మీద కూర్చుంటే తక్షణమే శ్రీరాముని సన్నిధికి చేరుస్తానంటాడు హనుమంతుడు. ఇంత చిన్నవాడివి ఎలా తీసుకువెళ్ళగలవని ప్రశ్నించింది సీత. హనుమంతుడు తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. సంతోషించింది సీత. అయినా హనుమతో వెళ్ళడానికి నిరాకరించింది. పరపురుషుని తాకనన్నది. శ్రీరాముడు రావణుని సంహరించి తనను తీసుకుపోవడమే ఆయన స్థాయికి తగినదని అన్నాడు అని చెప్పింది. అమ్మ, నా వెంట రావడం నీకు అంగీకారయోగ్యం కాకుంటే శ్రీరాముడు గుర్తించగల ఏదైనా ఆనవాలు ఇమ్మని అడిగాడు హనుమంతుడు. తమ అనుబంధానికి గుర్తుగా కాకాసురుని కథ చెప్పింది. కథను చెప్పింది. కొంగుముడి విప్పి అందులోంచి దివ్య చూడామణిని హనుమంతునికిచ్చింది. సీతాదేవి దర్శనంతో ప్రధాన కార్యం ముగిసింది హనుమంతునికి. రావణుడు అతని సైన్యపు శక్తి సామర్థ్యాలను కూడా తెలుసుకోవాలనిపించింది. అందుకు అశోకవనాన్ని ధ్వంసం చేయడమే మార్గంగా భావించాడు. అనుకున్నదంతా చేశాడు ఆ కపివీరుడు. రాక్షస స్త్రీలు పరుగున వెళ్లి లంకేశునికి ఈ విషయం చెప్పారు. రావణుడు 80,000 మంది రాక్షసులను పంపాడు. హనుమంతుడు వాళ్ళను మట్టుపెట్టాడు. తనపైకి వచ్చిన జంబుమాలిని మంత్రిపుత్రులు 7 రావణుని సేనాధిపతులైన 5 అక్షక కుమారుణ్ణి అంతమొందించాడు. చివరకు ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి హనుమంతుణ్ణి బంధించాడు. బ్రహ్మవరం చేత అది హనుమంతుని మీద క్షణకాలమే పనిచేస్తుంది. అయినా తాను దానికి కట్టుబడి ఉన్నట్లు నటించాడు. హనుమంతుడు రావణుని ముందు ప్రవేశపెట్టారతన్ని. రావణుడు అడగగా తాను రామదూతనని చెప్పాడు. శ్రీరాముని పరాక్రమం ఎలాంటిదో సభాముఖంగా చాటాడు. సహించలేని రావణుడు హనుమంతుణ్ణి చంపమని ఆజ్ఞ ఇచ్చాడు. దూతను చంపటం భావ్యం కాదన్నాడు విభీషణుడు. ఇతర పద్ధతుల్లో దూతను దండించవచ్చనన్నాడు. హనుమంతుని తోకకు నిప్పంటించి లంకంతా కలయదిప్పమన్నాడు రావణుడు. బట్టలతో హనుమంతుని తోకను చుట్టారు. నూనెతో తడిపారు. తోకకు నిప్పు పెట్టి ఊరంతా ఊరేగిస్తున్నారు. హనుమంతుడు ఒక్కసారిగా ఆకాశంలోకి ఎగిరాడు. విభీషణుని భవనం తప్ప లంకకంతా నిప్పు పెట్టాడు. అందుకే సీతను చూసి రమ్మంటే కాల్చి వచ్చానని సామెత పుట్టింది. అంటే చూసి రమ్మంటే కాల్చి వచ్చాడనే సామెత ఇక్కడ పుట్టింది. లంకలో ఆహాకారాలు మిన్నంటాయి. లంకను కాల్చాక హనుమంతుడు సముద్రంలో తోకను చల్లార్చుకున్నాడు. తోకతో పాటు ఆయన కోపం కూడా చల్లారింది. తాను తప్పు చేశాననుకున్నాడు. కోపం ఎంతో అనర్థదాయకం అనుకున్నాడు. లంకంతా కాలి సీతామాత కాలిపోయి ఉంటుందని బాధపడ్డాడు. వచ్చిన పనిని చేజేతులా పాడు చేసుకున్నందుకు తనను తాను నిందించుకున్నాడు. కానీ ఎక్కడో చిన్న ఆశ. తన తోకనే కాల్చని అగ్నిదేవుడు పరమ పూజ్యురాలైన సీతను దహిస్తాడా అని ధైర్యం తెచ్చుకున్నాడు. ఇంతలో సీత క్షేమంగా ఉందని చారణుల ద్వారా తెలుసుకొని చాలా సంతోషించాడు. సీతమ్మ దగ్గరికి చేరి పాదాభివందనం చేశాడు. ఆమె అనుమతితో తిరుగు ప్రయాణమయ్యాడు. అరిష్టం
అనే పర్వతాన్ని ఎక్కాడు. అక్కడ నుంచి ఆకాశంలోకి ఎగిరాడు. మధ్యలో ఆత్మీయపూర్వకమైన మైనాకుణ్ణి తాకి వేగంగా ప్రయాణం కొనసాగించాడు. మహేంద్రగిరికి చేరుకోబోతుండగా మహానాదం చేశాడు. జాంబవంతుడు దానిని విని పొంగిపోయాడు. హనుమంతుడు విజయుడై తిరిగొస్తున్నాడని వానరులకు తెలిపాడు. హనుమంతుడు మహేంద్రగిరి శిఖరం మీద అడుగుపెట్టాడు. వానరులంతా చుట్టూ చేరారు. పెద్దలకు నమస్కరించాడు హనుమంతుడు. చూశాను సీతమ్మనని ప్రకటించాడు. అందరూ ఆనందించారు. లంకా ప్రయాణ విశేషాలను వారికి వివరించాడు మారుతి. అంగదుడు, ఓ వీరులారా, సీతాదేవి జాడ తెలిసిన తర్వాత కూడా ఆమె లేకుండా శ్రీరాముని దగ్గరకు వెళ్ళడం సబబు కాదు. లంకకు వెళ్ళి రావణుని చంపి సీతను తీసుకుని శ్రీరాముని వద్దకు వెళుదామా అన్నాడు. జాంబవంతుడు అంగదుడి మాటలను ఖండించాడు. శ్రీరామ సుగ్రీవులు సీతను చూసి రమ్మన్నారే గాని తీసుకురమ్మనలేదు. పైగా రావణుని సంహరిస్తానని శ్రీరాముడు ప్రతిజ్ఞ చేసి ఉన్నాడు. దానికి భంగం కలగనీయకూడదన్నారు. అందరం వెళ్ళి జరిగిన విషయాలను నివేదిద్దామన్నారు. దారిలో అందరూ మధువనంలోకి వెళ్ళారు. తేనెలు తాగారు. మధువనాన్ని ధ్వంసం చేశారు. మధువనం సుగ్రీవుని రక్షణలో ఉన్నది. అతని మేనమామ సుగ్రీవుడి మేనమామ దధిముఖుడు దాన్ని కాపాడుతున్నాడు. వానరుల దాటికి దధిముఖుడు గాయాల పాలయ్యాడు. వెంటనే వెళ్ళి సుగ్రీవునికి విషయం చెప్పారు. ఇదంతా శుభసూచకంగా భావించాడు సుగ్రీవుడు. అంగద మహదాదులు శ్రీరాముని సుగ్రీవుడు ఉన్న చోటుకు చేరారు. హనుమంతుడు శ్రీరామునికి సాష్టాంగ నమస్కారం చేశాడు. చూశాను సీతమ్మనని చెప్పాడు. రామలక్ష్మణుల ఆనందానికి అంతులేదు. సీత ఇచ్చిన చూడమనని శ్రీరామునికి సమర్పించాడు హనుమంతుడు. శ్రీరాముడు కోరగా సీతాన్వేషణ వృత్తాంతాన్ని చెప్పాడు. ఇది సుందరకాండ. రామాయణంలోని మనకు 6 కాండల్లో సుందరకాండకు సంబంధించిన పాఠ్యాంశము. ఇప్పటి వరకు ఈ 10వ తరగతి పాఠ్యాంశంలో మనము 5 కాండలకు సంబంధించిన సమాచారము బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరకాండ అనే కాండలను మనము చర్చించుకున్నాము. తర్వాత వీడియోలో యుద్ధకాండ, చివరిదైన యుద్ధకాండకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకుంటాము. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వెలువడతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.